హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామంది నా హెయిర్ కేర్ రొటీన్ అడుగుతున్నారు. ఈరోజు వీడియో అయితే అదేనండి. హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, హెయిర్ అనేది గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈరోజు వీడియోలో ఇదే మనం మాట్లాడుకోబోతున్నాం. నేను ఏమేమి యూజ్ చేస్తాను అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. అసలు లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం, ఇలాంటి హెయిర్ కేర్ స్కిన్ కేర్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ వీడియో ఏంటో. హెయిర్ కేర్ అనగానే అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. అలా కంగారు పడాల్సిన అవసరం లేదు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి మనం ఏదో ఒక మంచి హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేయాలి. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన హెయిర్ ఆయిల్ అయితే మనకి హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదన్నమాట. సో మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. మీకున్న హెయిర్ ఫాల్ సమస్య తగ్గి మీ హెయిర్ అనేది తక్కువ టైంలో ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇది నేను చెప్పట్లేదండి, వాడిన చాలామంది చెప్తున్నారు. అలాగే నా హెయిర్ గ్రోత్ చూస్తే నా హెయిర్ జర్నీ కూడా మీరు చూడొచ్చు. చాలా చిన్న హెయిర్ నుండి ఇప్పుడు చాలా ఒత్తుగా పొడవుగా కూడా పెరిగింది. సో నేను మన హెయిర్ ఆయిల్ని వాడుతున్నాను. అలాగే చిన్న చిన్న టిప్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీకు కావాలనుకుంటే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేస్తాం. హెయిర్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక మంచి హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేయాలి. హెయిర్ ఆయిల్ అయిపోయింది, ఇప్పుడు ఏమి యూజ్ చేయాలి? హెయిర్ ఆయిల్ తర్వాత మళ్ళీ మనకి ఒక మంచి పాత్ర పోషించేది హెయిర్ కేర్లో షాంపూ వచ్చేసి చాలామంది రకరకాల బ్రాండ్స్ అనేది మారుస్తూ ఉంటారు. మీరు ఏ షాంపూ వాడినా ప్రాబ్లం లేదు, కాకపోతే కెమికల్స్ తక్కువ ఉన్న షాంపూ అనేది యూజ్ చేయండి. నేను 1 ఇయర్ మట్టి యూజ్ చేస్తున్న షాంపూని ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే మధ్యలో నేను షాంపూస్ అనేది చేంజ్ చేస్తూనే ఉంటాను, కాకపోతే కంటిన్యూగా ఒక షాంపూ అనేది యూజ్ చేస్తాను. షాంపూస్ ఎందుకు చేంజ్ చేస్తాను అంటే, షాంపూ ఎందుకు చేంజ్ చేస్తానంటే చాలా రకాలైన షాంపూస్ అనేది నా దాకా వస్తాయి. నేను రివ్యూస్ ఇవ్వాలి కాబట్టి కొన్ని మంత్స్ వాడుతుంటాను. మళ్ళీ రెగ్యులర్గా నేను ఏ షాంపూని అయితే యూజ్ చేస్తానో ఆ షాంపూకి అయితే వచ్చేస్తాను అనమాట. నేను రెగ్యులర్గా 1 ఇయర్ మట్టి, మీరు నా వీడియోస్ చూస్తుంటే తెలుస్తుంది, లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ వాళ్ళ షాంపూ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో చాలా రకాలైన ఫ్రేగ్రెన్సెస్ ఉన్నాయన్నమాట. లావెండర్ ఉంది, రైస్ వాటర్ ఉంది, ఇవన్నీ కూడా నేను ట్రై చేస్తూ ఉన్నాను. బట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను ప్రజెంట్ వాడుతుంది ఏంటంటే కర్రీ లీవ్స్ బయోటిన్ ఆరెంజ్ అనమాట. ఈ షాంపూ బాగుంటుంది. ఇది వచ్చేసి లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ వాళ్ళది. ఇది మన హెయిర్ గ్రోత్కి, హెయిర్ లెంత్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చాలామందికి హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. హెయిర్ లెంత్ అవుతుంది, అలాగే స్ట్రాంగ్గా స్ట్రెంథింగ్గా కూడా ఉంటుంది. ఇదేంటంటే సల్ఫేట్ ఫ్రీ షాంపూ అనమాట. ఇది మన హెయిర్కి 100% వర్క్ అవుతుంది. నాకు చాలా బాగా నచ్చింది. చాలామంది యూజ్ చేస్తున్నారు, నేను కూడా యూజ్ చేస్తున్నాను. ఎవరో చెప్తే నేను ఇది యూజ్ చేశానండి రివ్యూ కోసం, నాకు చాలా బాగా నచ్చింది. సో అప్పటి నుండి ఇది యూజ్ చేస్తున్నాను. తర్వాత లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ వాళ్ళ కండిషనర్ యూజ్ చేస్తున్నాను. ఏ బ్రాండ్ షాంపూ యూజ్ చేస్తే అదే బ్రాండ్ నేను కండిషనర్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఇది కూడా కర్రీ లీవ్స్ బయోటిన్ అనమాట. సేమ్ అన్నట్టు, మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. తర్వాత లవ్ బ్యూటీ వాళ్ళదేనండి ఇది కూడా. ఇది వచ్చేసి జోజోబా ఆయిల్, హైబిస్కస్ అండ్ ప్లాంటైన్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇందులోనే నేను రైస్ షాంపూ కూడా యూజ్ చేస్తాను, చాలా బాగుంది అది కూడా. లవ్ బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇది కూడా సల్ఫేట్ ఫ్రీ అనమాట. మీకు కావాలనుకుంటే దేని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. షాంపూ అయిపోయింది. సీరం కూడా నేను ఇదే బ్రాండ్ నుండి అయితే యూజ్ చేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, మీరు నన్ను నమ్మి ఇది అయితే యూజ్ చేయండి. ఒకసారి ట్రై చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ మీరే బై చేస్తారు, వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తారు, అంత బాగుంటుంది. సీరం అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. మన హెయిర్ అనేది హెల్దీగా గ్రోత్ అవ్వాలి, షైనీగా ఉండాలి, సన్ నుండి ప్రొటెక్ట్ అనేది మన హెయిర్ కావాలంటే మాత్రం సీరమ్స్ అనేది యూజ్ చేయాలి. అంతేకాదు హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లమ్ కూడా కంట్రోల్ చేస్తుంది. లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ వాళ్ళదేనమాట. సో లావెండర్ ఆర్గానిక్ ఆయిల్ అనమాట ఇది సీరం అనేది. ఈ హెయిర్ సీరం మన హెయిర్ని 3 ఇంతలు స్మూత్గా చేస్తుంది. అలాగే హెయిర్కి ఎవరికైతే చిక్కులు ఎక్కువ పడుతుంటాయో అలాంటి వాళ్ళకి సీరమ్స్ కంపల్సరీ యూజ్ చేయాలి కాబట్టి ఇది ట్రై చేయండి. ఈ సీరం చాలా బాగుంటుంది, ఫ్రేగ్రెన్స్ కూడా చాలా చాలా బాగా వస్తుంది.
నెక్స్ట్ నాకు బాగా నచ్చిన షాంపూ హెర్బల్ ఎసెన్స్ నుండి అనమాట, బయో. ఇది చాలా బాగుంది. ఇది వచ్చేసి ఆర్గన్ మొరాకో అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చిన షాంపూ అండ్ కండిషనర్ అనమాట. రీసెంట్ టైమ్స్లో నాకు ఎవరో సజెస్ట్ చేస్తే నేను తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. దీన్ని కూడా నేను యూజ్ చేస్తున్నాను. వీక్లీ వన్స్ అది యూజ్ చేస్తే వన్స్ ఇది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. వీక్లో నేను 2-3 టైమ్స్ అనేది హెయిర్ వాష్ చేస్తూ ఉంటాను. ఒకసారి ఇది మార్చి యూజ్ చేస్తున్నా. ప్రజెంట్ అయితే నాకు ఈ 2 చాలా బాగా నచ్చాయి. ఇవే కాక మనకి ఫ్లమ్ షాంపూ కండిషనర్ కూడా చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయొచ్చు. తర్వాత మమార్త్లో రైస్ ఆనియన్ షాంపూ కూడా బాగుంటుంది, అది కూడా ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా నేను బాగా ఇయర్స్ యూజ్ చేసిన షాంపూలే నేను మీకు చెప్తున్నాను. కొత్త షాంపూస్ అయితే నేను రికమెండ్ చేయను. తర్వాత సీరం అనమాట. ఇంకో సీరం కూడా నేను చూపిస్తాను. ప్లమ్ వాళ్ళదే కోకోనట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. నేను షాంపూ కండిషనర్ కూడా యూజ్ చేశాను ప్లమ్లో. 1 ఇయర్ యూజ్ చేశాను. చాలా బాగుందండి, మైల్డ్గా వస్తుంది స్మెల్ కూడా. ఇదేంటంటే ఎక్కువ ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళకి, అలాగే హెయిర్ అనేది అసలు మేము మేనేజ్ చేయలేకపోతున్నాం, చిక్కులు అనేది ఎక్కువ పడిపోతుంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఇందులో మనకి విటమిన్ ఈ ఆల్మండ్ ఆయిల్ అయితే ఉంటుంది ఈ సీరంలో. ఈ సీరం ఫ్రేగ్రెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే మనకి లోరియల్లో కూడా ఉంటుంది అనమాట సీరం, అది కూడా ట్రై చేయొచ్చు. తర్వాత డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక మంచి షాంపూ చెప్పండి అంటున్నారు. డాండ్రఫ్కి అయితే స్కాల్ప్ యూజ్ చేయండి షాంపూ. నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. ప్రజెంట్ అయితే అది నేను ఆర్డర్ పెట్టాను. ఇంట్లో ఉన్న షాంపూ ఎక్కడ ఉందో నాకు కనిపించలేదు. నేను ఇక్కడ స్క్రీన్ మీద బొమ్మ అయితే ఇస్తాను చూడండి క్లియర్గా. స్కాల్ప్ అని ఉంటుంది. డాండ్రఫ్కి సూపర్గా వర్క్ అవుతుంది. మా బాబుకు డాండ్రఫ్ ఉన్నప్పుడు నేను ఆ షాంపూ అయితే యూజ్ చేశాను. చిన్నపిల్లలు హెయిర్ కేర్ అనేది సరిగ్గా చేయరు కదా, సో కంపల్సరీ ఒక మంచి షాంపూ అయితే ఉండాలి వాళ్ళకి. స్కాల్ప్ అనేది యూజ్ చేయండి. తర్వాత వావ్ నుండి యాపిల్ సైడర్ వెనిగర్ షాంపూ. ఇది చాలా చాలా బాగుంది. ఇది కూడా డాండ్రఫ్కి సూపర్గా వర్క్ అవుతుంది. ఇదేంటంటే సల్ఫేట్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ అనమాట. సో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇందులో ఉన్న యాపిల్ సైడర్ వెనిగర్ అనేది మన డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది. స్కాల్ప్ అనేది చాలా హెల్దీగా ఉండడానికి, హెయిర్ షైనీగా స్మూత్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఈ షాంపూ ప్రజెంట్ అయితే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు మా ఇంట్లో. సో తప్పకుండా ట్రై చేయండి డాండ్రఫ్కి. ఇది కాకపోతే మాత్రం స్కాల్ప్ అని చెప్తాను. నిజంగా చెప్తున్నాను, స్కాల్ప్ షాంపూ చాలా చాలా బాగా వర్క్ అయిందండి. ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఇప్పటివరకు నేను చూపించిన ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. కింద మై హెల్త్ స్టోర్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుండి కూడా మీరు హ్యాపీగా బై చేయొచ్చు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు చిలక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ నైస్.